హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మా విలేజ్ టూర్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలామంది మనకు కామెంట్ చేశారు, మీ విలేజ్‌ని ఒకసారి చూపించండి అని. విలేజ్‌ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం చిన్న కామెంట్ చేయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లే మాకైతే మట్టి రోడ్డే అనమాట. చాలా గుంతలు ఉంటాయి రోడ్లయితే. అయినా కూడా మా వాళ్ళు ఇంకా అలవాటైపోయింది వాళ్ళకి. ప్రభుత్వాలైతే ఇక్కడ ఫారెస్ట్ రోడ్లని సిమెంట్ రోడ్ లాంటివైతే ఏమీ వేయలేదు. ఇటు నగరకల్లు రోడ్డు, ఇటు నర్సింగ్పాడు రోడ్డు. మా ఊరు చుట్టూ కొండలు, కాలువలు ఉంటాయని నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా! అదే కాలువ ఇదనమాట. సాగర్ కుడి కాలువ మా ఊరి మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక సమ్మర్‌లో కాలువ కొంచెం తగ్గితే కనుక బట్టలు ఉతుకుతారు, ఇంకా ఫిషింగ్ చేస్తారు. పిల్లలైతే ఇంకా ఈత కొడతారనమాట ఈ కాలువలో. ఇక మా ఊరు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్‌లోనే ఒక చిన్న టీ కొట్టయితే ఉంటుంది. ఇంకా ముసలి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ, చలి కాచుకుంటూ టీ అయితే తాగుతారు. ఇంకా కొందరైతే ట్రాక్టర్ మీద ఎక్కి పనికెళ్తున్నారనమాట. ఉదయం పూట తీసిన వీడియో ఇది. ఇంకా డాబా మీద నుంచి చూస్తే గనక మా ఓవరాల్ ఊరు వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా చిన్న పల్లెటూరు. మారుమూల ఊరనే చెప్పొచ్చు. ఇక్కడ ఎటువంటి బస్సు సౌకర్యాలు ఉండవు, ఆటోలు ఉండవు. ఇక్కడ ఇద్దరు ముగ్గురొచ్చి స్టార్టింగ్ అయితే ఇల్లు కట్టుకున్నారంట. తర్వాత ఇంకా ఊరు విడిచి వలసొచ్చినోళ్ళైతే ఇంకిక్కడ స్థిరపడ్డారు. స్టార్టింగ్ అంతా కొండలు, చెట్లు, గుట్టలు అలా ఉండేవన్నమాట. అందరూ కూడా ఎంతో కష్టపడి సొంతంగా వాళ్ళ చేతులతోనే పొలాలైతే చేసుకున్నారు. అప్పుడు ట్రాక్టర్లు, జేసీబీ లాంటివి ఏమీ లేవు. పై అధికారులతో ఎంతో పోరాడి పెద్దవాళ్ళు ఉంటారు కదా గ్రామంలో, వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసి మరి ప్రభుత్వాలతో పోరాడి మరి ఈ పొలాలకి పట్టాలైతే సంపాదించుకున్నారు. ఇక మా ఊరు మెయిన్ సెంటర్ ఇదన్నమాట. సెంటర్ లోనే స్టార్టింగ్ ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళు పంచాయతీలు పెట్టుకోవడం, ఇంకా ఊరికి సంబంధించిన ఏమైనా విషయాలు డెవలప్మెంట్ ఏమైనా కావాలి అనుకుంటే అందరు కూర్చొని మాట్లాడుకోవడం అంతా కూడా ఈ సెంటర్ లోనే జరుగుతుందన్నమాట. ఇంకా మా ఊర్లో అయితే పెద్ద పెద్ద కిరాణా స్టోర్స్ ఏమి ఉండవు. చిన్న బడ్డీ కొట్టి లాంటివి ఉంటాయి. ఏమైనా పెద్ద పెద్ద సరుకులు తీసుకోవాలనుకుంటే మాత్రం 6-7 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. అంటే నకరికల్లు మండలంలోకి వెళ్ళాలి. ఇక మా ఊరి చుట్టూ కూడా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కొండలైతే ఉంటాయి. మా ఊరి వాళ్ళు అన్ని రకాల పంటలైతే పండిస్తారు. అందరూ కూడా ఎంతో ఐక్యతగా ఉంటారు. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అంటే ఊరు కదిలొచ్చిద్దనమాట. అంటే మా దాంట్లో ఎలా ఉంటుంది అంటే చనిపోతే గనక ఇంటికొక కట్టెనైతే పోగు చేసి దహన సంస్కారాలైతే చేస్తారు మెయిన్‌గా. ఇది నాకు బాగా నచ్చిన విషయం. ఇంకా ఊరి చివరైతే స్కూల్ ఇది. చిన్నప్పుడు మేమంతా ఇక్కడే చదువుకున్నాము. ఇక్కడ ఓన్లీ అది అంగన్వాడీ స్కూలు. మా పాప ఎళ్ళే స్కూల్ అనమాట. ఇది ప్రాథమిక పాఠశాల. ఓన్లీ 5థ్ వరకే ఉంటుంది. ఇక 6థ్ నుంచి ఫర్దర్ స్టడీస్ కావాలి అంటే మాత్రం బయటికి వెళ్లాల్సిందే. ఇంతకీ మా ఊరి పేరు చెప్పడం మర్చిపోయాను కదా! మా ఊరు శివాపురం తండా, నకరికల్లు మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. తండా అంటే గిరిజనులు లేదా లంబాడి వాళ్ళు లేదా బంజారా వాళ్ళు నివసించేదాన్ని తండా అని అంటారు. కానీ మా ఊర్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఓవరాల్ గా మా ఊరైతే ఇది. చుట్టూ పొలాలు, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా తండా. మీకు నచ్చిందా?